శ్రీకాకుళం ఇది ఉత్తరాంధ్ర ఘన వైభవం రైతాంగ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి జిల్లా ఎంతో మంది రాజకీయ నాయకులను పెద్ద పెద్ద క్రీడాకారులను ఈ దేశానికి అందించినటువంటి గడ్డ ఈ గడ్డ మీద పాలిటిక్స్ ఎలా ఉన్నాయి ఎలాంటి పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ముఖ్యంగా ధర్మాన సోదరులు తమ్మినేని సీతారాం లాంటి బడా నాయకులు ఉన్నారు అదేవిధంగా సీదిరి అప్పలరాజు లాంటి ఒక యంగ్ టర్క్ కూడా ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లాలో రాజకీయాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీకాకుళం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలవబోతున్నారు ఎటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఎలక్షన్ ట్రాక్ ప్రయాణం చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి రుచులను ఆస్వాదిద్దాం ఇక్కడ కల్చర్ను పట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రజలతో మమేకమైదాం ప్రజానాడిని పట్టుకుందాం కమ్ విత్ మీ ఎట్లా ఉంది సార్ ఇక్కడ ఉన్నటువంటి మూడ్ ఎట్లా ఉంది ఎలక్షన్ వస్తుంది కాబట్టి ప్రజలు ఎటువంటి ఆలోచనతో కనిపిస్తున్నారు సార్ శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే ప్రజల ఆలోచన విధానాన్ని స్పష్టంగా చెప్పడం కష్టం ముఖ్యంగా ఈ జిల్లా చరిత్రలో దశాబ్దాల కాలం ప్రజల కోరిక ఒకే ఒక కోరిక భావనపాడు పోర్టు భావనపాడు పేరు తీసి మూలపేట పేరుతో పోర్టు పెట్టారు సుమారు 5,000 కోట్లు ఆ పోర్టుకి ఇవాళ కేటాయించారు కేవలం ఏడాదికి 1,500 కోట్లు రావడం కద్దు గత 30-40 ఏళ్ళలో ఏ ప్రభుత్వమైనా ఒకేసారి 5,000 కోట్లు ఇచ్చి ప్రత్యక్షంగా శ్రీకాకుళం జిల్లాని ప్రపంచానికి టైప్ చేసే విధానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నాడు ఆయన వీటన్నిటితో పాటు జిల్లాని దశాబ్దాల కాలం పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధిని శాశ్వత పరిష్కారం చూపగలిగాడు 3.5 దశాబ్దాల్లో అన్ని ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయి ఆచరణ అమలు చేయలేకపోయాడు కిడ్నీ పోతాన తరిమి కొట్టే నాదుడు ఎవడైనా ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి స్పష్టంగా రాజకీయాలకు అతీతంగా అందరూ చెప్పొచ్చు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము నిజంగానే ప్రజల ఆస్పిరేషన్స్కి అనుకూలంగా పనిచేసిందండి ఇలాంటి ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలేదు ఇవి రాష్ట్రానికి కావాల్సిన 17 మెడికల్ కాలేజీలు కానీ 4 సీపోర్ట్లు కానీ 10 ఫిషింగ్ హార్బర్లు వాటితో పాటు దేశాన్ని పట్టుకోమనే గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ కానీ ఆర్బీకేలు కానీ విలేజ్ క్లినిక్లు కానీ ఇవన్నీ గొప్ప వ్యవస్థలు అండి దేశంలో ఎవరు కూడా చేయలేదు వాటితో పోల్చుకుంటే మేము చదువుకున్న పాఠశాలలు నాడు నేడు పాఠశాలలో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఏ దేశంలో ఎవరు కూడా చేయలేదు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే 100 చెప్పొచ్చు విద్య వైద్యం ఈ రెండు అభివృద్ధి చెందితే జనరల్గా రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది ఈ రెండిట్లో జగన్మోహన్ రెడ్డి తప్పని విద్య ఈనాడు ఏ పాఠశాలకి వెళ్ళినా చక్కగా అద్దాల్లా కనిపిస్తున్నాయి ఏ వైద్యశాలకి వెళ్ళినా అరగంటలో పరీక్షలన్నీ చేసి రిపోర్ట్లు ఇస్తున్నారు ఈ సిస్టమ్ గతంలో 14 సంవత్సరాల అనుభవం ఉందన్నప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేదు అభివృద్ధి లేదంటున్నారు అభివృద్ధి లేకపోతే 11.6% ఉన్న బీదరకం 5% ఎలా తగ్గింది అభివృద్ధి కాదా అదే ఇంకా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి దిక్కు మరొక 2 సార్లు ఆయన పరిపాలన చేయాలి ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళ పిల్లలు తెలుగు మీడియం చదువుతున్నారా సార్ వాళ్ళ పిల్లలకైతే ఒకలాగా పేదవాళ్ళ పిల్లలకైతే ఒకలాగా శ్రీకాకుళం జిల్లాలో ఆర్చరీ అనేటువంటిది చాలా వేగంగా పెరుగుతోంది ఇక్కడ ఉన్నటువంటి ఒక కోచ్ చాలా పెద్ద సంఖ్యలో ప్లేయర్స్ని తయారు చేస్తున్నారు 26 మంది ఇక్కడ నుంచి నేషనల్ లెవెల్లో ఆడే వరకు వాళ్ళని తీసుకెళ్లారు నాతో పాటు సంతోష్ ఉన్నారు సంతోష్ కంగ్రాచులేషన్స్ మీ నేపథ్యం చెప్పండి ఆర్చరీలో మీరు ఇంతకుముందు నేషనల్ లెవెల్లో ఆడారా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి నేను జిల్లాలో మొట్టమొదటి కోచింగ్ నేనేనండి నేను ఒక 6 నేషనల్స్ ఆడాను సార్ యూనివర్సిటీలో ఒక 3 యూనివర్సిటీలు ఆడాను నాకు నేషనల్స్లో మెడల్స్ కూడా వచ్చాయి నేను ఢిల్లీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాలేజ్లో కూడా చదువుకున్నాను సార్ నేను ఢిల్లీ నుంచి వచ్చి శ్రీకాకుళంలో స్టార్ట్ చేసి మా జిల్లా కూడా డెవలప్ చేసుకోవాలని ఒక చిన్న ఉద్దేశంతో నేను ఇక్కడ చిన్నగా స్టార్ట్ చేసి ఈరోజు ఒక పెద్ద సంఖ్యలో వాళ్ళకి నేషనల్స్ తీసుకోగలిగాను ఎట్లా ఉంది సార్ లాస్ట్ మీరు ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మీ స్టూడెంట్స్ ఎవరైనా మంచి అచీవ్మెంట్స్ వచ్చాయా స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఎంతమంది ఆడారు ఏంటి సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక 4 మెంబర్స్ ఉన్నారు సార్ నేషనల్ ఆడేవాళ్ళు లాస్ట్ ఇయర్ 11 మెంబర్స్ నేషనల్స్ ఆడారు కేవీఎస్ నేషనల్స్ ఆడారు అండ్ స్టేట్ నేషనల్స్ కూడా ఆడారు సార్ ఎట్లా ఉంది సార్ ఆర్చరీ పట్ల పేరెంట్స్లో లేకుంటే పిల్లల్లో ఎట్లాంటి ఇంట్రెస్ట్ కనిపిస్తుంది నిజంగానే ఎక్కువగా ఎందుకంటే ఒక ఒలింపిక్ గేమ్ కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందా వాళ్ళ నుంచి ప్రోత్సాహం ఉంటుందా ఒకప్పుడు చూసుకుంటే శ్రీకాకుళంలో ఏమీ లేదు ఇప్పుడు తీసుకుంటే పేరెంట్స్లో చాలామంది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అవేర్నెస్ చాలా మందికి చాలా మంచిగా వచ్చింది పేరెంట్స్ కూడా ఎక్కడే ఉన్నారు చూసండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్ శ్రీకాకుళం జిల్లా అంటే స్పోర్ట్స్కి మెయిన్గా శ్రీకాకుళం అనేది ఒక అడ్డ మన ప్రతి ఒక్క స్పోర్ట్స్ అందులో ఆర్చరీ కూడా నేను తీసుకురావాలని చిన్న కోరిక ఇప్పుడు ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మీరు ఏదైనా చెప్తారా ఏదైనా అడుగుతారా సార్ అడగాలని చూసాను ఆడుదాం ఆంధ్రలో ఆర్చరీ లేదు సార్ ఆర్చరీ పెడితే ఎంతో మా పిల్లలందరినీ పార్టిసిపేట్ చేయించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ముఖ్యమంత్రి ఆయన ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్తున్నాడు అందుకోసం ఆర్చరీ కూడా పెట్టుంటే మా పిల్లలు కూడా ఆడుతారని చిన్న మిస్ అయ్యాం సార్ డెఫినెట్గా ఒకవేళ ఈ మొత్తం లైవ్ ఎవరైనా చూస్తుంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా ఆర్చరీని కూడా ఈ మొత్తం ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఈవెంట్లో పెట్టాలి నెక్స్ట్ టైం ఆడుదాం ఆంధ్ర అనేటువంటిది పెడితే అందులో ఆర్చరీ కూడా ఉండాలనేటువంటిది మీ నుంచి వస్తున్నటువంటి రిక్వెస్ట్ మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం దిస్ ఈస్ హోల్డింగ్ కంప్లీట్గా తర్వాత This is the position, sir. Okay, cross position. 3 fingers. Use these 3 fingers. Use these 3 fingers. Only. 2 fingers is down. 1 finger is up. Okay. Don't touch the
string and add. ఎట్లా ఉంది సార్ ఈసారి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎలక్షన్ మూడ్ ఎట్లా ఉంది? జనాలు ఏం ఆలోచిస్తున్నారు సార్? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కులాలు కూడా వైసీపీతో చూస్తున్నాయి సార్. డెవలప్మెంట్ జరగలేదు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది సార్, దీని గురించి మీరు ఏం చెప్తారు? శ్రీకాకుళం నుంచి మనం బత్తిలి వరకు తీసుకుంటే సుమారుగా 100 కిలోమీటర్లు ఉంటుంది సార్. 90 to 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ శ్రీకాకుళం నుంచి బత్తిలి వరకు అన్ని రోడ్లు బాగానే ఉన్నాయి సార్. మధ్యలో శ్రీకాకుళం బలగ నుంచి ఆంధ్రాల వలస రోడ్డు బాగాలేదు సార్. ఇప్పుడు 100 కిలోమీటర్లలో ఒక 10 to 15, 20 కూడా లేదు. దాన్నే బూచిగా చూపించి ఎవరెవరో ఉండే అదర్ పార్టీస్ ఒక వ్యక్తి అంటే పడదనుకుంది సార్, వాళ్ళు ఏవేవో మాట్లాడుతుంటారు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే డెవలప్మెంట్ కూడా సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా ఈక్వల్గా జరిగింది సార్. యాక్చువల్గా పలాస జీడీ అంటే కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనే కాదు, వరల్డ్ వైడ్గా ఫేమస్. కానీ ఈ మొత్తం ప్రాసెసింగ్కి చాలా సమయం పడుతుంది. దాదాపు పలాస ఏదైతే క్యాష్యూ ఇండస్ట్రీ ఉందో దీనిలో 15,000 మందికి పైగా కార్మికులు దీని మీద డిపెండ్ అయి ఉంటారు. వీళ్ళలో చాలా ఎక్కువ మంది మహిళలు. వీళ్ళే దీనికి సంబంధించి జీడిపిక్కల నుంచి ఈ క్యాష్యూ బయటికి తీయడము, దాన్ని ఒక విధంగా దాన్ని తయారు చేయడము, దాన్ని పాలిష్ చేయడము, దానికి సంబంధించినటువంటి ఏదైనా లోటుపాటు ఉంటే వాటిని క్లీన్ చేయడం, అన్నీ కూడా ప్రతి ప్రాసెసింగ్ మహిళలే చేస్తారు. దీని మీద 15,000 మంది డిపెండ్ అయ్యి ఉంటే ఎంత పెద్ద ఇండస్ట్రీ మనం అర్థం చేసుకోవచ్చు. చాలామంది మహిళలు ఉన్నారు. అమ్మ, రోజుకు ఎట్లా ఉంటుందమ్మా మీ సంపాదన? ఎంతవరకు ఉంటుంది రోజు? 250 నుంచి 300 లోపు ఉంటుంది. సంవత్సరం పొడవునా ప్రతిరోజు పని ఉంటుందమ్మా? ప్రతిరోజు ఉంటుంది. ఈ జీడి పరిశ్రమ అనేటువంటిది కొన్ని దశాబ్దాలుగా పలాసలో కేంద్రీకృతమై ఉంది. విదేశాల్లో కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. సార్, ఏ విధంగా ఇక్కడ ఈ పలాసలో ఎందుకు ఈ జీడీ అనేటువంటిది ఎక్కువ ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్ అయింది సార్? ఇప్పుడున్నటువంటి మార్కెట్ ఎట్లా ఉంది? భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఒక్క ఏరియాలోపే జీడి పంట పండేది ఎప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితం. అందువల్ల ఇక్కడ జీడి పంట పండుతుంది కాబట్టి రా మెటీరియల్ దొరుకుతుందిగా ఇక్కడ జీడి పరిశ్రమ ఏర్పడింది. ఈ మార్కెట్ అనేది ఇప్పుడు డొమెస్టిక్ సేల్ అయితే అప్పటికన్నా ఇప్పుడు పెరిగింది. ఒకప్పుడు జీడిపప్పు అంటే ఒక పెళ్ళికే వాడేవారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా జీడిపప్పు డబ్బా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి ఆసక్తి కలిగేసేటువంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గము అది టెక్కలి. టెక్కల్లో ఈసారి అచ్చెన్నాయుడును మళ్ళీ మనం చూడొచ్చు. దువ్వాడ శ్రీనివాస్ ఈసారి ఢీకొంటున్నారు. సో దువ్వాడ ఈసారి గెలుస్తారా? ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయో ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, వెల్కమ్ టు సాక్షి సార్. ఈసారి టెక్కలి అనేటువంటి దాని మీద చాలా కేవలం శ్రీకాకుళం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కీన్ ఇంట్రెస్ట్ ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో మీరు ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ఉన్నారు. అచ్చెన్నాయుడు ఒక స్టేచర్ ఉన్న నాయకుడిగా తెలుగుదేశం పార్టీ చెప్తోంది. సో ఈసారి ఫైట్ ఎలా ఉండబోతుంది? ఫైట్ మాది నల్లేరు మీద నడక సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి జెండా ఎగరవేస్తుంది టెక్కల్ నియోజకవర్గంలో. అచ్చెన్నాయుడు బలమైనటువంటి లీడర్ ఏం కాదు సార్. వాళ్ళకి మాకు 2-3 వేలు తేడా ఉంది. ఆ తేడా కారణం రౌడీజం, గుండాయిజం, రిగ్గింగ్లు, హత్య రాజకీయాలు, దోపిడీ రాజకీయాలు, వీటి వల్ల కొంచెం వాళ్ళకి హెల్ప్ అయి ఉండొచ్చు. ఈసారి అటన్నిటిని చెక్ పెట్టుకుంటా చాలా పకడ్బందీగా ఎలక్షన్ చేస్తున్నాం. ఎక్కడ కూడా రిగ్గింగ్ జరగనేవు, ఇంపర్సనేషన్ జరగనేవు. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్స్ గట్టిగా ఇచ్చాం. మేము కూడా ఈసారి ఏజెంట్స్ కాడర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా అటాక్ చేస్తున్నాం. ప్రజలు కూడా జగనన్నతో ప్రేమ మీద ఉన్నారు. జగనన్నని ఎలా అయినా గెలిపించుకోవాలి, నా కొడుకు, నా తమ్ముడు ఈయన్ని గెలిపించుకుంటే మళ్ళీ నాకు స్కీమ్స్ వస్తాయి, మళ్ళీ నాకు చూసుకుంటాడు, నాకు ఏ పార్టీతో ఏం పని ఉంది. ఈవెన్ టీడీపీ కాడర్ కూడా, టీడీపీ సాంప్రదాయ ఓటర్ కూడా ఏమనుకుంటున్నాడంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకపోయినా నా ఇంటికి తెచ్చి స్కీమ్స్ ఇచ్చాడు, 3 లక్షలు 4 లక్షలు అందింది, ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ అయింది, ఇంత బాగా చూసుకున్న వ్యక్తికి నేను ఓటు వేయకుండా ఎలా ఉంటాను? మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, 5 టీడీపీవే, కానీ 2 ఓట్లు జగన్కి వేస్తాం అంటే టీడీపీ ఓట్ బ్యాంక్ చీలిపోతుంది. చీలి వైసీపీకి యాడ్ అవుతుంది. వైసీపీ ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్గా ఓటు ఉండగా దానికి టీడీపీ ఓట్ బ్యాంక్ యాడ్ అవుతూ ఈసారి 25,000 మెజారిటీతో టెక్కల్లో గెలవబోతుంది. టెక్కలి సార్, టెక్కలి కాన్స్టిట్యున్సీ ఇది మా అడ్డా అని అటు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు చెప్తున్నటువంటి మాట. ఈ అడ్డాలో తెలుగుదేశం సంబంధించినటువంటి కోట అనేటువంటి దాన్ని బద్దలు చేయడానికి మీ దగ్గర స్ట్రాటజీ ఏంటి? సార్, స్వాతంత్ర్యానంతర 75 ఏళ్ల చరిత్రలో మా జిల్లాకి 2 సార్లు నిధులు వచ్చాయి. 800 కోట్లు జలగం వెంకటరావు గారు ఉన్నప్పుడు వంశధార కోసం, మళ్ళీ 1000 కోట్లు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అంతే సమాప్తం. ఆ తర్వాత అంతా 50 కోట్లు, 25 కోట్లు, 100 కోట్లు. కానీ టెక్కలి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా 4,361 కోట్లు ఫర్ మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ కోసం, ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా మార్చడం కోసం. 2 ఆఫ్షోర్ రిజర్వాయర్, రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే అసంతృప్తిగా మిగిలిపోయిన ఆఫ్షోర్ రిజర్వాయర్ని పూర్తి చేయడానికి 856 కోట్ల రూపాయలు. 4 మండలాల్లో అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, నాయ బ్రాహ్మణులు, ఆటో రిక్షాలు, ఇలా చెప్పుకుంటా పోతే చాంతాడంత లిస్టు. మా 4 మండలాలకు 1,600 కోట్లు, మొత్తంగా 7,000 కోట్లు ఈ నియోజకవర్గంలో
ఓడిపోయి కూడా జగనన్న సహకారంతో ఈ నియోజకవర్గానికి అందించాం. అచ్చెన్నాయుడు 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ చరిత్రలో ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా, అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా, వాళ్ళ అబ్బాయి రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఏం చేశారో చెప్పమనండి. తన న్యాచురల్ స్టైల్లో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఈసారి ఖచ్చితంగా నేను గెలుస్తాను అనేటువంటి కాన్ఫిడెన్స్ చూపెడుతున్నారు. నేను ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాను. ఎలక్షన్ ట్రాక్లో భాగంగా ఇక్కడి నాయకులతో మాట్లాడుతున్నాను. రాజకీయాలను ట్రాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ప్రజాభిప్రాయం సేకరించేటువంటి పనిలో ఉన్నాను. ఇంకొన్ని నియోజకవర్గాలకు వెళ్దాం, అక్కడ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చాలామంది మహిళలు అనుకూలంగా ఉన్నారు, ఒక పాజిటివ్నెస్తో ఉన్నారు అనేటువంటి చర్చ ఉంది. నిజంగానే పాజిటివ్నెస్తో ఉన్నారా? మహిళలు జగన్ ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మేడం చెప్పండి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మహిళలకు అనుకూలంగా ఉంది, మహిళలకు చాలా సంక్షేమ పథకాలు చేస్తుంది అనేటువంటి చర్చ ఉంది. పిల్లల్ని చదివించడానికి విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, అలాగే అమ్మఒడి కానీ, చేయూత అని చెప్పేసి 18,750 రూపాయలు సంవత్సరానికి మహిళల పేరు మీద అకౌంట్లో వేయడం కానీ, ఆసరా అంటే మహిళా సంఘాలు రుణమాఫీ చేయడం, వడ్డీ మాఫీ చేయడం, ఒక ఇల్లు పట్టా ఇస్తా మహిళ పేరు మీద ఇవ్వడం, ఆ ఇంటికి ఆర్థికమైన సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబం సొంత ఇంట్లో నివసించాలని పెద్ద ఎత్తున ఆలోచించి స్థలం ఇచ్చి 1,80,000 రూపాయలు ఇచ్చి అక్కడ మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి వారికి సొంత ఇంటిని కళని నెరవేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికైనా ఇందులో మీకు ఒక్క సంక్షేమ పథకం అన్న వస్తే చేయలేపుతారమ్మా? ఎవరికైనా వచ్చింది, ఒకరికి వచ్చినా కానీ రైట్ వెన చెప్తాడు. రైట్, ఇది సంక్షేమ పథకాలకు సంబంధించి నాకు పెన్షన్ సార్ ఒకటి. రెండోది ఏంటంటే మాకు హౌస్ ఇచ్చారు సార్. ఎక్కడ ఇచ్చారు హౌస్? ఇక్కడ పాతోని వలసలో ఇచ్చారు. మరి చేయూత ఇచ్చారు, ఆసరా ఇచ్చారు. మా పాపకి తలసేమి అంటే ఎవరికి ఏమనేది తెలియదు. మా పాపకి నెల వచ్చేటప్పటికి 10,000 రూపాయలు. తర్వాత మా పాపకి అమ్మఒడి, ఇంకా మాకు హౌసింగ్ లోను, ఆసరా, రుణమాఫీ, 0 వడ్డీలు. ఈ మొత్తం 5 ఏళ్లలో మీ కుటుంబానికి ప్రభుత్వం తరపున ఎంత అందిందమ్మా? 15,45,000 చిల్లర వచ్చింది సార్. 15,45,000 ఒక కుటుంబం డైరెక్ట్ ఫ్యామిలీకి వచ్చింది. మాకు ఇచ్చిన హౌస్ 8,50,000 ఇప్పుడు పలుకుతుంది సార్ రేటు. ఆంధ్రప్రదేశ్లో మహిళలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి వైపు కదులుతున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎలక్షన్ ట్రాక్లో ఉన్నాను, ఇక్కడ నుంచి వెళ్తాను, చాలా మందిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక బుట్ట తయారు చేసి ఎంత డబ్బులు వస్తాయమ్మా? అది ఎంత వస్తుంది? 100 రూపాయలు, 150 రూపాయలు వస్తుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు వెదురు? రాజాను తెస్తాం. ఎంతమంది? మీరు ఒక్కరు తయారు చేస్తారా ఇంట్లో, ఇంకా మీ వాళ్ళు కూడా ఎవరైనా తయారు చేస్తారా? మా వాళ్ళు చేస్తాం, మనిషి పని చేస్తాం. బద్దలు చీరిన వాళ్ళు ఒకళ్ళు, అల్లిన వాళ్ళు మొక్కలు చేస్తాం. ఎక్కడ నేర్చుకున్నారు ఇది? నా పుట్టుకతో వచ్చినవే. మరి ఇంకేంటి? ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందుతుందా మీకు? పెన్షన్ వస్తుందా? బొట్లో అలగాలటం పెళ్లికి గట్ట పనికి వస్తాయని. ఇది పెళ్లికి ఇస్తారమ్మా? ఇందులో ఏం పెడతారు పెళ్లికి? పెళ్లికి సంబంధించిన సామాన్లను పెడతారు. పెట్టిస్తారా? ఇది పెట్టేస్తారు. ఇవి పసుపు కొమ్మలు వేస్తారు. పసుపు కొమ్మలు ఇస్తారు పెళ్లి చేస్తే. మార్కెట్ అనేటువంటిది చిన్నగా ఉంది, ఆల్టర్నేట్ అనేటువంటిది ప్లాస్టిక్ వచ్చేసింది. అయినప్పటికీ ట్రెడిషనల్గా వాడేటువంటి ఈ వస్తువులు ఏవైతున్నాయో వీటిని ముఖ్యంగా పెళ్లిళ్ళలో వీటిని ఇక్కడ ప్రాంతాల్లో వాడతారు. పెళ్లి కూతురికి ఇచ్చేటువంటి సామాన్లు వాళ్ళకి సంబంధించి అన్నీ కూడా ఇందులో పెట్టి ఇవ్వడం అనేటువంటిది ప్రాంతంలో ట్రెడిషన్. సో ఆ ట్రెడిషన్ కొనసాగుతుంది కాబట్టి వీళ్ళకి కొంత వర్క్ దొరుకుతుందని చెప్పుకోవచ్చు. చాలామందిని కలుద్దాం, ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. పొందూరు కాటన్కి సంబంధించి ఎన్ని వెరైటీస్ ఉంటాయి, ఏ విధంగా పొందూరు ఫేమస్, దీన్ని ఎట్లా గుర్తుపట్టాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. నాతో పాటు షాప్ ఓనర్ ఉన్నారు. సార్ చెప్పండి, చాలా మంది పొందూరు నమ్ముతుంటారు, దాన్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు సార్? ఇది పొందూరు పాట్నూలు ఖాదీ శారీ అంటారు. ఇది ప్రపంచ ప్రసిద్ధి అయినటువంటిది. ఇది వచ్చేసి 26 పుంజా పాట్నూలు. ఇది ఆల్ ఓవర్ జమ్దాని బుటా ఉంటుంది మొత్తంగా. అలాగే మైజార్కి ఈ రకంగా మైజార్ వస్తుంది. అలాగే చూసుకునేసరికి దీంట్లో అనేక రకాల ప్యాటర్న్స్ ఉంటాయి. వేసవికాలంలో ఏ చీరైనా కాటన్ చీర అంటే కూలింగ్ అనేది వస్తుంది, కానీ శీతాకాలంలో కూడా వెచ్చదాన్ని ఇచ్చేది కాబట్టి పొందూరు ఖాదీ అంటే ఆ ఫేమస్. ఎందుకంటే షర్ట్ కానీ చీర కానీ ఏదైనా వెచ్చదనాన్ని ఇస్తుంది, శీతాకాలంలో వెచ్చదనం ఇస్తుంది కాబట్టి ఈ పొందూరు ఖాదీ ఒక ప్రసిద్ధి అనేది ఉంది. డెఫినెట్గా మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా పొలిటీషియన్స్ ఎక్కువగా ఇష్టపడేటువంటి శారీస్, అదేవిధంగా ఖద్దర్కి సంబంధించిన పంచెలు ఇక్కడ తయారవుతాయి. అయితే ఇవి ఏ విధంగా వీటిని తయారు చేస్తున్నారు అంటే తయారు చేసేటువంటి వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు తయారు చేయడానికి ఎంత కష్టపడుతున్నారు, దీని ప్రాసెస్ ఏంటిదో మనం ఇంకొంచెం ముందుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుంటే మనకు చాలా విషయాలు తెలియబోతున్నాయి. మనం చూడొచ్చు, ఇక్కడ నుంచి అక్కడి వరకు పొడుగా ఉన్నటువంటి ఏదైతే ఈ దారం ప్రాసెసింగ్ ఉందో ఇది దాదాపు 32 మీటర్ల పొడుగు ఉండేటువంటి ఒక మగ్గం మీదకి వెళ్ళేటువంటి ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఇది మొత్తం రోజు ఎంత టైం పడుతుందండి? ఇది చేయడానికి ఒక రోజు ఎంత టైం పడుతుంది? 2 అవుతుంది, 4 అవుతుంది,
చెప్పలేము 2 గంటలు అవుతుంది తెల్లవారు 5 నుండి సాయంకాలం 4 గంటలకి ఈ సరిపోయిన అయ్యేసరికి ఇంటికి వెళ్ళేసరికి 5 ఉండాలా 5 ఉంటే కంప్లీట్ అవుతుంది. దీనికి ఏమేం చేస్తారు? గంజి కూడా పెడతారా? గంజి పెట్టాలా, గంజి పెట్టాలా, కుంచెయ్యాలా, గంజి పంపుతో కొట్టాలా, పోగులు కట్టాలిగా, పోగులు ఇవన్నీ అతుకుతున్నారు. పోగు చాలా రాలిపోద్ది, చాలా పాదర్స్ ఇదంతా. దీని ఈ దారం ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? ఇది చేత్తో ఉడికిన దారం ఇది. ఓకే, ప్రభుత్వాల నుంచి ఏమైనా సహాయం అందుతుందా సార్? ప్రభుత్వాలు ఇప్పుడు మట్టుగా ఏదో జగన్ వచ్చి మాకు 24,000 ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఏనాడు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు 24,000 రూపాయలు 5 దఫాలు వాళ్ళకి ఇచ్చారు. 5 దఫాలు 1,20,000 రూపాయలు మాకు ముట్టింది. కేవలం ఒక ఫ్యామిలీ మొత్తం కష్టపడితే రోజుకు 1 మీటర్ క్లాత్ మాత్రమే తయారవుతుంది. అయినప్పటికీ ఈ వృత్తిని నమ్ముకొని దశాబ్దాల నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి, ఉన్న ఊరిని వృత్తిని వదిలి వెళ్ళిపోలేం కాబట్టి ఇదే పని చేస్తున్నాం అనేటువంటి మాట వీళ్ళ దగ్గర నుంచి వినబడుతుంది. ఇక్కడ డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సహాయం చేస్తుంది, కానీ ఇంకా ఎక్కువ సహాయం అవసరమైనటువంటిది మాత్రం ఈ ఫ్యామిలీస్ని చూసినప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పొందూరు ఖద్దరుకు ఎందుకు ఇంత గిరాకీ ఉంది అంటే దాని యొక్క ఆ ప్రాసెసింగ్ అనేటువంటిది చాలా సున్నితంగా, అత్యంత క్లిష్టంగా చేయాల్సినటువంటి పని. ఆ ప్రాసెసింగ్ చేసి ఏ విధంగా నేస్తారో ఆ చేనేతలను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం నేను పొందూరులో ఉన్నాను. పొందూరు ఖద్దరుకు తయారు చేయడానికి సంబంధించినటువంటి ఒక ప్రాసెస్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నమస్తే అండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రాసెస్లో చేస్తున్నారు? తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి మొత్తం ఖద్దరు తయారీకి సంబంధించినటువంటి ఈ పనిలో ఉన్నారు మీరు? చిన్నప్పటి నుంచి చేస్తున్నాను సార్. మా నాన్నగారికి సహాయం చేసి, మా అమ్మగారికి నాన్నగారికి సహాయం చేసేవారు. ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందుతుందా మీకు? సంవత్సరానికి 24,000 ఇస్తున్నారండి జగన్ గారు. ఇంతవరకు అయితే ఆయన ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయం వల్ల మీకు ఏమైనా లాభం జరుగుతుందా? మీకు ఏ విధంగా సహాయం జరుగుతుందా? నేను ఫ్యామిలీ మొత్తం పని చేసిన నెలకు వచ్చేసరికి ఒక 10,000 12,000 వరకే వర్క్ అవుతుందండి. ఫ్యామిలీ మొత్తం కష్టపడిన సరే. ఓకే, దీంట్లోనే కుటుంబం కష్టం సుఖం మంచి తెలివి అనమాట. మీ పిల్లలు చదువుకుంటున్నారా? అమ్మ ఒడి లాంటిది ఏమైనా వస్తుందా? వస్తుంది సార్. ఈ చీర మొత్తం నేస్తే మీకు గిట్టుబాటు అయితే 2,000 వస్తుంది. 2,000 వస్తుందా? చీరకు 2,000 ఇస్తారు. 5 రోజులు 2 మనుషులు పూర్తిగా పనిచేయాలి. కంపల్సరీ ఉండాలి. చీరను మాత్రమే మనం కొంటాము, కానీ చీర నేయడం వెనకాల కొన్ని జీవితాలు ఉన్నాయనేటువంటిది కూడా మీరు ఇటువంటి ఏదైతే మగ్గాల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. సాక్షి ఎలక్షన్ ట్రాక్లో భాగంగా ప్రస్తుతం నేను శ్రీకాకుళం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాను. ఇక్కడి రాజకీయాలను, ప్రజానాడిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు పాతపట్నం నియోజకవర్గానికి వచ్చాను. నాతో పాటు ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి రెడ్డి శాంతి గారు ఉన్నారు. నమస్తే మేడం, వెల్కమ్ టు సాక్షి ఎలక్షన్ ట్రాక్. ఈసారి ఎలక్షన్కి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? ముఖ్యంగా ఈ ప్రాంతంలో మీరు ఒక ఎమ్మెల్యేగా 5 years తర్వాత మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తున్నారు. అంటే ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్తున్నటువంటి టైం కాబట్టి ఈసారి ఎలక్షన్ ఎలా ఉంది మేడం? ఎలక్షన్ చాలా బాగుందండి. ఈసారి చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఎలక్షన్. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ 58 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు జేజేలు కొడుతున్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా ప్రచార భాగంలో అయితే చాలా ప్రజలు బాగా స్పందిస్తూ మళ్ళీ జగనన్నే కావాలి, జగనన్నే రావాలని ప్రజల్లో ఉవ్వెత్తులు లేస్తుంది. రిగరస్ ప్రచారం జరుగుతుంది, చాలా ఎండ ఉంది. ఇవాళ మధ్య కూడా తీసుకొచ్చారు, ప్లీజ్ టేక్ ఇట్. థాంక్యూ. ఎట్లా ఉంది అంటే ప్రచారంలో ఇంత ఎండలో ప్రచారం చేస్తున్నారు కదా, ఏంటి అంటే ప్రచారానికి మీరు వెళ్ళినటువంటి టైంలో జనం నుంచి ఏమొస్తుంది? అంటే జనం రియాక్షన్ ఉంటుంది కదా, ఒకటి వాళ్ళు మాకు సంక్షేమ పథకాలు అందినాయి అంటున్నారా, లేదంటే మాకు ఇది అవసరం అంటున్నారా? గవర్నమెంట్ తరపున వాళ్ళ ఉన్నటువంటి రియాక్షన్ ఎట్లా ఉంది మేడం? ఈ 58 నెలల పరిపాలనలో ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అంది, ప్రతి ఒక్కరికి అభివృద్ధి జరిగి 95% పైన ప్రజలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక విషయం చెప్పండి, మీరు ఈ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి ఏంటి అని? సంక్షేమం గురించి మీరు మాట్లాడుతున్నారు, సంక్షేమం స్టేట్ వైడ్గా జరుగుతుంది. యాజ్ అన్ ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి ఏంటంటే 2 విషయాలు చెప్పండి. ఒకటి, రహదారులు. ఇక్కడ ఎప్పుడు గత పాలకులు అంతా నిర్లక్ష్యం చేశారు. ఎంతసేపు వెనకబడిన నియోజకవర్గం అని మాట్లాడారే కానీ ఎవ్వరు కూడా చేయలేదు. జగనన్న ఆ రోజు ప్రజాప్రస్థానం ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ పాదయాత్ర 9 రోజులు చేశారు. మిలియాపుట్టి మండలంలో చూశారు. ఇక్కడ ప్రాంత ప్రజల తాలూకా సమస్యలన్నీ కూడా చూసి అప్పుడు జగనన్న ఏ విధంగా చూశారో, మరి ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత జగనన్న దగ్గరికి ఏ ఫైల్ పట్టుకొని వెళ్ళినా రహదారులు, చందనగిరి అని మిలియాపుట్టిలో అత్యంత ఎత్తైన పర్వతం ఉంది, ఉత్తరాంధ్ర మొత్తంలో అది ఎత్తైన పర్వతం. మరి అక్కడ ఎవరు కూడా రోడ్లు పెంచలేదు. కేరాసింగ్ కూడా అవన్నీ గిరిజనులు నివసించే ప్రాంతాలు. గిరిజనులు నివసించారు కదండి, వాళ్ళ మీద నిర్లక్ష్యం.
అలా అమాయకులు కదా అడగరు కదా అనేటువంటి భావం. కానీ జగనన్న వెంటనే 7 కోట్ల పైన ఆ రోడ్లన్నీ ఈరోజు ఎక్కడికి వెళ్తే ఊటీలాగా అలా ఉంటుంది. అంత చక్కనైనటువంటి వాతావరణం, మరియు రహదారులు అంత చక్కగా 750 కోట్లతో ఒక 8 లక్షల ప్రజలకు 440 పైన గ్రామాలకు ఈరోజు ట్రీటెడ్ వాటర్, శుద్ధమైనటువంటి మంచినీరు అందిస్తున్నటువంటి ప్రభుత్వం మరి మన ప్రభుత్వం. డెఫినెట్గా మనం చూడొచ్చు రెడ్డి శాంతి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. గత 5 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం అనేటువంటి తనను గెలిపిస్తుంది. తన విజయం వెనుక జగన్మోహన్ రెడ్డి తనను ముందుకు నడిపిస్తున్నారనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కూడా ఆయనలో కనిపిస్తుంది. కేవలం శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా ఉద్దానం కిడ్నీ రోగుల సమస్య చాలా మందిని ఆందోళనకు గురిచేస్తుంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ మొత్తం సమస్యకు ఒక పరిష్కారాన్ని వెతికారు. ముఖ్యంగా పలాసలో ఏర్పాటు చేసినటువంటి ఈ కిడ్నీ రోగులకు సంబంధించినటువంటి ఆసుపత్రిలో రోజు 10ల సంఖ్యలో వచ్చి ఇక్కడ కిడ్నీకి సంబంధించినటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళు డయాలసిస్ చేసుకుంటారు. దీనికి శాశ్వత పరిష్కారంగా మొత్తం దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉద్దానం ప్రజలకు ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటువంటి ప్రాజెక్టు కూడా తీసుకొచ్చారు. ఇవి రెండు కూడా ఉద్దానంలో ఉన్నటువంటి కిడ్నీ రోగుల సమస్యను పూర్తిగా రూపుమాపేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ముందుకొచ్చాయి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక విధంగా వాళ్ళ జీవితాలు మారాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వాళ్ళతో మాట్లాడదాం, ఏ విధంగా ఇక్కడ సమస్య పరిష్కారమైందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంటారు సార్? నా భార్య దాదాపుగా కిడ్నీ సమస్య దాదాపుగా ఒక 3 ఏళ్ళు బాధపడుతుంది. డయాలసిస్కి వెళ్ళాలంటే ఒక ట్రిప్కి వైజాగ్ వెళ్ళాలంటే 10,000 రూపాయలు ఉండాలి. అలాగా నేను దాదాపుగా నష్టపోయాను. కిడ్నీ సెంటర్కి వారానికి 2 సార్లు నేను కోటబొమ్మల నుంచి ఇక్కడికి వస్తున్నాను. వచ్చి మా ఆవిడకి నేను డయాలసిస్ చేసుకుని మళ్ళీ మా ఊరు నేను వెళ్ళిపోతానండి. ఇది ముమ్మాటికి ఈ కృషి మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇది ఆయన కృషి మేరకు ఇది వచ్చింది. అప్పటిరాజు కూడా కృషి ఉందని నేను చెప్పగలను సార్. అమ్మ, మీరు ఎందుకోసం వచ్చారమ్మా ఇక్కడికి హాస్పిటల్కి? కిడ్నీ జబ్బు లేని బాబు పాప కోసం వచ్చినాను. విశాఖపట్నానికి పోవడానికంటే ఇక్కడ వచ్చి చేసుకోవడం మీకు సులువు? దగ్గరలో ఉన్నది కాబట్టి బాగుంది. వారానికి 2 సార్లు. ఈ పెన్షన్ ఏదైతే ఇస్తున్నారమ్మా ఎట్లా ఉందమ్మా? 10,000 ఇస్తున్నారు బాబు. మనం చూడొచ్చు, ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు, ఇక్కడ వందల వేల మందికి ఉన్నటువంటి సమస్య. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కిడ్నీ సమస్యకు ఉన్నటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం అనేటువంటిది ఒక పరిష్కారం. దీంతోపాటు ఈ ప్రాంతంలో ఏదైతే ఉద్దానానికి వచ్చేటువంటి ఏవైతే విలేజెస్ ఉన్నాయో ఆ అన్ని విలేజెస్కి శుద్ధమైనటువంటి త్రాగునీరు ఇవ్వడం అనేటువంటి కూడా ఒక పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ను కూడా ప్రభుత్వం స్వీకరించింది, దాన్ని కంప్లీట్ చేసింది. మొత్తం గ్రామాలకు శుద్ధమైనటువంటి మంచినీరు వంశధార ప్రాజెక్టు నుంచి ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. ఆ నీళ్లు ఇప్పుడు ప్రతి గ్రామానికి అందుతున్నాయి. సో రాబోయేటువంటి తరాలు ఎవరు కూడా ఈ కిడ్నీ సమస్యతో బాధపడకూడదు అనేటువంటి ఒక పరిష్కారాన్ని ఈ ప్రభుత్వం చూపెట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఉద్దానం కిడ్నీ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం వెతికేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్దానంలో ఉన్నటువంటి 800 పైగా ఉన్నటువంటి గ్రామాలకు శుద్ధమైనటువంటి నీటిని అందించేందుకు ఒక ప్రాజెక్టును తీసుకొచ్చింది. దాదాపు 1000 కోట్లతో చేసినటువంటి ఈ ప్రాజెక్టులో మొత్తం 800 గ్రామాలకు ట్యాప్ ద్వారా శుద్ధమైనటువంటి నీటిని అందిస్తోంది. దీనికోసం వంశధార ప్రాజెక్టు దగ్గర నుంచి ఒక 100 కిలోమీటర్ల పొడవున భారీ ట్రంక్ లైన్ వేసింది. ఆ తర్వాత ఎక్కడైతే నేను నిలున్నానో పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మెలియాపుట్టిలో ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను చేసింది. ఇక్కడ దాదాపు 86 మిలియన్ లీటర్ల నీరు ప్రతిరోజు శుద్ధంగా మారుతుంది. ఇక్కడ నుంచి ఏదైతే ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీరు వెళ్తుంది. మొత్తం 1200 కిలోమీటర్ల పొడవున ట్యాప్ల కోసము పైప్ లైన్ వేయడం జరిగింది. ప్రతి ఇంటికి ఇప్పుడు శుద్ధమైనటువంటి నీరు అందుతోంది. రాబోయేటువంటి తరాలకు కిడ్నీ సమస్య రాకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్య వల్ల ఇప్పుడు ఉద్దానంలో ప్రతి ఒక్కరూ శుద్ధమైనటువంటి నీటిని తాగలుగుతున్నారు. సాక్షి ఎలక్షన్ ట్రాక్లో భాగంగా ప్రస్తుతం నేను పలాసలో ఉన్నాను. శ్రీకాకుళం జిల్లాలో ఎందరో మహా రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ గత 5 ఏళ్లుగా శ్రీకాకుళంలో పలాసలో ఒక పేరు గట్టిగా వినిపిస్తుంది. అది సీదిరి అప్పలరాజు. ఒక సాధారణమైనటువంటి మత్స్యకార కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ యువకుడు ముందుగా డాక్టర్ అయ్యాడు. డాక్టర్గా తనకు సంబంధించినటువంటి మొత్తం ప్రగతిని ఇక్కడ చూపెట్టాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచాడు, మంత్రి కూడా అయ్యాడు. కానీ ఈ 5 ఏళ్లలో పలాసలో సీదిరి అప్పలరాజు ఏమైనా అభివృద్ధి చేశారా? ప్రజలకు ఈ ఎన్నికల ముందు ఆయన ఏం సమాధానం చెప్పబోతున్నారు, ఏం చెప్పి ఆయన ఓటు అడగబోతున్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ఒక సాధారణమైనటువంటి మత్స్యకార కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈయన లీడర్గా ఏ విధంగా ఎదిగిళ్ళు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఎందుకు ఈయన మీద తెలుగుదేశం పార్టీ జనసేనలు కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి అనేటువంటిది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళ ఇంట్లో భోజనానికి పిలిచారు. ఇది పూర్తిగా ఒక విధంగా డెలికసీ, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ట్రెడిషనల్ ఫుడ్ ఆయన మనకు సర్వ్ చేస్తున్నారు. ఆయన ఆతిథ్యంలో ఉన్నాం. సార్, నాకు ఈ ఫుడ్ గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారా? ఫస్ట్ బీరకాయలు, రొయ్యలు, అవి ఇవి సముద్రంలోనే చిన్న చేపలు, ఇవి కార్లు అంటాము. చాలా టేస్టీ ఉంటాయి ఇవి. ఓకే.
అవి నెత్తళ్ళు అవి. ఓకే. అది ట్రెడిషనల్ రసం. నాకు రోజంతా ఎంత పని ఎక్కడ చేసినా పర్లేదు, కానీ ఒక్క పూట నేను ఇంట్లో తింటే నాకు ఎనర్జీ సరిపోతుంది. 5 years తర్వాత ఒక ఎమ్మెల్యేగా ఉండి ఓటు అడుగుతున్నారు. సో జనంకు ఏం చెప్తారు? మేము వెళ్ళినటువంటి విలేజ్ చిన్నబాడం అనే విలేజ్, మాకు మెజారిటీ బూత్స్ 2 కూడా. మేము ఒక 100 houses మేము తిరిగామనుకోండి, తక్కువలో తక్కువ 70 మంది నోరు తెరిచి చెప్తారు వాళ్ళు, బాబు మేము మరవం బాబు అని అంటారు. చాలా గర్వంగా చెప్తారు వాళ్ళు. అంటే ఆ కష్టం అంతా కూడా ఒక్క మాటతో మనం మర్చిపోతాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సాయం మరవము అని చాలా గర్వంగా చెప్తారు. ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఏంటి సార్? అంటే ఓన్లీ సంక్షేమ పథకాలు ఇవ్వడం మాత్రమేనా? అంటే రైట్ పర్సన్కి చేరడమా? ఏంటిది అసలు ఉన్నటువంటి యూఎస్పీ ఏంటిది మీ గవర్నమెంట్లో? చాలామంది పేదవాళ్ళు డబ్బులు లేక చదువు ఆపేస్తున్నారు, నిరుపేదలు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి ఒక విషయం ఆయన అబ్జర్వ్ చేసి, మా పిల్లోడు ఇంటర్మీడియట్ తర్వాత మానేశాడు, కూలి పని చేసుకుంటున్నాడు, లేకపోతే వలస వెళ్ళిపోయాడు అన్నటువంటి ఆయన మాటలు విని మనం ఎందుకు వీళ్ళందరినీ చదివించకూడదని ఫీజు రింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారు ఆయన. దట్స్ బికాజ్ ఆఫ్ పాదయాత్ర వల్ల పెద్ద పెద్ద ఆపరేషన్ చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు అన్న విషయాన్ని ఐడెంటిఫై చేసి ఆయన ఆరోగ్యశ్రీ లాంటి ఒక పథకాన్ని తీసుకొచ్చాడు. ప్రజల కష్టాలు నేరుగా చూడడం వల్ల జరిగినటువంటి ఒక గొప్ప మార్పు. పేదవాడు అంటే అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ముందు పేదవాడు బాగుపడితే తప్ప ఈ రాష్ట్రంలో ఒక కొత్త సమాజాన్ని మనం నిర్మించలేమని ఆయన ఒక సంకల్పాన్ని తీసుకోవటం వల్ల అందరికీ చేసాం. ఈరోజు జనరల్గా ఓటు అడగడానికి భయపడతాడు ఎవడైనా. నాకేం చేసావు అని అడుగుతాడు ఓటర్. ఇక్కడ ఎవరు కూడా నాకేం చేసావని ఎవరు అడగలేకపోతున్నారు కదా. ఎక్కడైనా ఎవరైనా ఏదైనా అడిగితే బాబు నాకు అన్ని పథకాలు వచ్చాయి కానీ పలానాది నాకు రాలేదని అంటారు. దానికి ఏదో ఒక చిన్న టెక్నికల్ రీజన్ ఉంటుంది అంతే తప్ప ఎవరు మనం లాపి నాకేంటి చేసావు ఈ 5 ఏళ్ల కాలం అని ఎవరు అడిగే పరిస్థితి ఎక్కడ ఉండదు. సో దట్ ఈస్ ద మార్క్. ఉద్దానం కిడ్నీ సమస్య అనేటువంటిది చాలా పెద్ద ఇష్యూ. చాలా కాలం నుంచి దశాబ్దాల తరబడి చర్చ జరిగింది. ఆ తర్వాత ఈరోజు ఉద్దానానికి సంబంధించి ఒక కిడ్నీ హాస్పిటల్ ఉంది, అట్ ద సేమ్ టైం వాటర్ ప్లాంట్ అనేటువంటి దాదాపు నాకు తెలిసి మొత్తం ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్గా నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది మీ కాన్స్టిట్యున్సీలోని నేను అనుకుంటున్నాను సార్. మా ప్రాంతంలో వేలాది మంది కిడ్నీ జబ్బులు వచ్చి చనిపోతూ ఉంటే అనేక ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యలు చేసాయి తప్ప శాశ్వతంగా మనం వీళ్ళకి ఒక సొల్యూషన్ చూపిద్దామని అయితే ఎవరు అనుకోలేం. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి గతంలో ఎప్పుడూ ముఖ్యమంత్రిగానే అయ్యిండుంటే, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గారు ముఖ్యమంత్రి అయ్యిండుంటే ఈ ఫ్లోరోసిస్ లాంటి సమస్య కూడా ఎప్పుడో పోయిండేది. ఇంత టైం పట్టేది కాదు, పట్టదు. వచ్చి రాగానే హాస్పిటల్కి ఫౌండేషన్ వేశారు, వాటర్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ వేశారు. అట్ ది సేమ్ టైం అవసరమైనటువంటి డయాలసిస్ సెంటర్లు ఎక్స్ట్రా ఇచ్చారు, డయాలసిస్ బెడ్స్ ఇచ్చారు, పెన్షన్లు ఇచ్చారు కిడ్నీ బాధితుల కోసం. ఫోన్ చేస్తే డయాలసిస్కి వెళ్ళి ఫోన్ చేసి 108 ఇంటికి వెళ్ళి పికప్ చేసుకుని డయాలసిస్ సెంటర్కి తీసుకొచ్చేస్తారు. ఎవరు చేస్తారండి? ఈవెన్ ఎవ్రీ టైమ్ ఉద్దానమైనటువంటి ఒక ఎలక్షన్ ఎజెండా ఉండేది, బట్ దిస్ టైం లేదు కదా, మీడియాలోనే లేదు. సో దట్ ఈస్ ద కమిట్మెంట్. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు, ఎలక్షన్స్కి వెళ్తున్నారు. సీదిరి అప్పలరాజుకు ఇప్పుడు ఎందుకు ఓటేయాలి? ఓటేస్తే పలాసకు ఆయన చేయబోయేది ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్. మీరు వేసినటువంటి ఒక్క ఓటు ఈ నియోజకవర్గంలో ఎన్ని మార్పులకు శ్రీకారం చుట్టిందో మీకు అందరికీ కూడా తెలుసు. పలాసను ఒక రెవెన్యూ డివిజన్గా చేసుకున్నాము, ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చుకోగలిగాము, బెంచ్ తిత్లీ పరిహారం ఇప్పించుకోగలిగాము, ప్రతి మండలంలో అదనంగా ఒక జూనియర్ కాలేజ్ పెట్టించుకోగలిగాము, ప్రతి హాస్పిటల్ను బాగు చేసుకోగలిగాము, కిడ్నీ బాధితుల కోసం ఒక 200 పడకల అత్యాధునికమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించుకోగలిగాము, ఇంటికి కుళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చేటటువంటి వైఎస్ఆర్ సుజలధార 700 కోట్ల ప్రాజెక్ట్ తెచ్చుకోగలిగాము, మున్సిపాలిటీ ప్రజల కోసం ఒక 110 కోట్లతో ఒక మంచినీటి ప్రాజెక్ట్ ముమ్మరంగా పనులు జరుగుతూ ఉన్నాయి, మత్స్యకారుల కోసం అని చెప్పి నువ్వులరే మంచిలపేట వద్ద ఒక హార్బర్ని తెప్పించుకోగలిగాము, ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు వేసుకోగలిగాం, నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రోడ్లని డబుల్ రోడ్లు చేసుకోగలిగాం. మీరు వేసినటువంటి ఒక్క ఓటు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఇన్ని పనులు చేసుకోగలిగాం. మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఈ 5 ఏళ్ల కాలం మీ ఇంటిలో మనిషి మాదిరి, మీ సేవకుడు మాదిరి పనిచేసి ఆశీర్వదించండి. రెండవసారి అవకాశం ఇచ్చి అఖండ మెజారిటీతో గెలిపించమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక మంచి భోజనం పెట్టారు, ముఖ్యంగా లోకల్ ఫ్లేవర్తో పెట్టినటువంటి భోజనం. చాలా పాలిటిక్స్ మాట్లాడారు, అట్ ద సేమ్ టైం మీకు ఉన్నటువంటి విజన్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మీరు చాలా బిజీ ఉన్నారు, చాలా ఫోన్స్ కంటిన్యూగా వస్తున్నాయి. ప్లీజ్ కంటిన్యూ యువర్ క్యాంపెయినింగ్ సార్. మేము ఈ భోజనం ఫినిష్ చేసి ఇక్కడ నుంచి వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.
సాక్షి ఎలక్షన్ ట్రాక్లో భాగంగా శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను తిరిగాము. అన్ని చోట్ల ఉన్నటువంటి కల్చర్ను మీకు చూపేటటువంటి ప్రయత్నం చేశాము. ప్రజా అభిప్రాయం ఎలా ఉంది, రాజకీయ నాడి ఎలా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాము. నిజంగానే శ్రీకాకుళంలో సంక్షేమం మాత్రమే జరిగిందా, అభివృద్ధి జరగలేదా అంటే అభివృద్ధి జరిగినటువంటి ఆనవాళ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం నేను టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మూలపేట పోర్టు దగ్గర ఉన్నాను. ఈ పోర్టు కోసం ప్రభుత్వం 4,400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. 25,000 మందికి ఉపాధి కలిగించడంతో పాటు ప్రతి ఏడాది 26 లక్షల టన్నుల కార్గో ఇక్కడ నుంచి పంపించాలనేటువంటిది ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల ప్రధానంగా పోర్టులు నిర్మిస్తోంది. దానిలో భాగంగా మూలపేట పోర్టు కూడా నిర్మించబోతోంది. ఏడాది క్రితం ప్రారంభమైనటువంటి పనులు ఇప్పుడు పూర్తిగా ఒక కొలిక్కి వచ్చాయి. మరో ఏడాదిలో ఇక్కడ ఉన్నటువంటి పోర్టు ఆపరేషనల్గా ఉండబోతోంది. డ్రెడ్జింగ్ వర్క్ కంప్లీట్ అయింది. ఉత్తర దక్షిణ బ్రేక్ వాటర్కి సంబంధించినటువంటి వర్క్ కూడా పూర్తిగా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ జరిగింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ పోర్టుతో పాటు చాలా చోట్ల ఇండస్ట్రీస్ వచ్చేటువంటి విధంగా, అభివృద్ధి జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందనేటువంటిది ప్రజాభిప్రాయంగా కనిపిస్తోంది. కెమెరామెన్లు భూపతి, కె శ్రీనివాస్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.